హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమ్య రమేష్ ఆర్ఆర్ ఛానల్. ఈరోజు నా వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం అండి. నేను ఈరోజు చేసుకున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా గడప పూజ అయితే చేసుకున్నానండి. అండ్ డెకరేషన్కి అయితే ఇలాగా బంతి పూలను అయితే తెచ్చుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ నేనైతే ముందు రోజు నైటే ద్వారబంధాలకి అన్నింటికి కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముందుగానే ఇలా ముగ్గులు వేసి రెడీగా ఉంచుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి చేసేసరికి టైం అయిపోతుంది కదా. సో అందుకనే ముందు రోజు నైటే నేనైతే చేసి రెడీగా ఉంచుకున్నానండి. సో గడప పూజ అయిపోయిన తర్వాత నేను నైవేద్యంకి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. మార్నింగ్ పూజ అంతా అయ్యేసరికి నాకు 10 అయ్యింది. సో ప్రసాదంకి నేనైతే దద్దోజనం, పరవన్నం, పులిహోర, గారెలు, శనగలు అయితే చేశానండి. ఈ 5 రకాలు అయితే పెట్టాను. అమ్మవారికి ఒక చీర అండ్ జాకెట్ కూడా పెట్టానండి. చాలా సింపుల్గా చేసుకున్నానండి. కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది. మనకి నచ్చినట్టుగా మనకు అందుబాటులో ఉండే విధంగా మనం పూజ చేసుకుంటే మన ఇంట్లో ఆ ప్రశాంతతే వేరు అండి. చాలా బాగా నచ్చింది నాకైతే ఈరోజు పూజ. చాలా సింపుల్గా మంచిగా చేసుకున్నాను అనిపించింది నాకైతే. అండ్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ దేవుడికి హారతి కూడా ఇచ్చేస్తున్నామండి. హారతి అయిపోయిన తర్వాత ఒకరికొకరం హారతి కూడా తీసుకొని ఇంకా మేము పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళకైతే నేను తాంబూలాలు అయితే ఇచ్చేసానండి. పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకొని నెక్స్ట్ అయితే పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా నేను మా హస్బెండ్కి కాళ్ళనైతే నమస్కారం చేసుకున్నానండి. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అంటే మనం అప్పుడప్పుడే కదా ఇలాంటి మిరాకిల్స్ అన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మా హస్బెండ్ తీశారండి. దేవుడు దేవుడి పూజవి కానీ అండ్ అవి కొన్ని సింగిల్ ఫొటోస్ కూడా నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.